వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రుల అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జగన్ కేబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన విడుదల రజనీ అనుచరులు రైతుల నుంచి భూముల కోసం నొక్కేసిన కమిషన్ను తిరిగి కక్కించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైసీపీ హయాంలో జగనన్న కాలనీలంటూ ఊదరగొట్టి దాన్ని తమ జేబులు నింపుకునేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే భూములిచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడుదల రజనీ పేరుతో 1.16 కోట్లు మద్దతుదారులు వసూలు చేశారు. తాజాగా రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ డబ్బు వసూలు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో విడుదల రజనీ రైతుల వద్ద కమిషన్ తీసుకున్న డబ్బును వెనక్కిచ్చేశారు. పసుమర్రుకు సమీపంలో ఉన్న గుదేవారిపాలెంలో సుమారు 200 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మంత్రిగా రజనీ హయాంలో 150 ఎకరాల భూసేకరణకు ఏర్పాటు చేశారు. ఇందులో 32 మంది రైతుల నుంచి 50 ఎకరాల భూసేకరణ చేశారు. అప్పట్లో ఎకరాకు 2.5 లక్షల చొప్పున చిన్న చిన్న మినహాయింపులు పోను మొత్తం 1.16 కోట్ల మొత్తాన్ని మంత్రి రజనీ తన అనుచరుల ద్వారా ముక్కుపిండి వసూలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు దృష్టికి కూడా ఈ విషయాన్ని తెచ్చారు. ఈ నేపథ్యంలో రజనీ మనుషులు రైతులకు 1.16 కోట్లు ఇచ్చే ఏర్పాటు చేశారు. దీంతో తమకు న్యాయం జరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.